హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం ఛానల్. మీ అందరికీ మన ధర్మవరంలో చక్రవర్తి థియేటర్ దగ్గర కాలభైరవ స్వామి టెంపుల్ తెలుసు కదండి. ఈ టెంపుల్లో ఈ నెల అంటే డిసెంబర్ 12వ తేదీ 13వ తేదీ చాలా ఘనంగా స్వామివారి పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయంట. ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి, ఏం కథ అన్నది అయితే మీరు స్వామివారి మాటలో వినేయండి. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః. ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లాలో స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు. ఇక్కడ వచ్చేసి ప్రతి మార్గశిర మాస బహుళ అష్టమి రోజు కాలభైరవ స్వామి జయంతిగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి. ఉదయం వచ్చి 6 గంటలకి స్వామివారికి సుగంధ ద్రవ్యాలచే అభిషేకం చేయిస్తారు స్వయంగా. 12వ తారీఖు డిసెంబర్, ఈ నెల 12వ తారీఖు డిసెంబర్. తరువాత స్వామివారికి అభిషేకం అనంతరం స్వామివారు 8 గంటలకి జ్యోతి ప్రవేశం జరుగుతుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత స్వామివారి పూజలు 11 గంటల వరకు పూజలు జరుగుతాయి. 12 గంటలకి మహామంగళారతి అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ ఈ జయంతి మహోత్సవంలో వేలాది మంది భక్తులు మన ధర్మవరం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. వేలాది మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సాయంత్రం మళ్ళా 6 గంటలకి స్వామి రుద్రభైరవ దర్శనం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఏదన్నా గ్రహపీడలు, ఆరోగ్య సమస్యలు, నరఘోషలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఆ దర్శనం ఒక్కటి చేసుకున్నా కూడా చాలన్నమాట. అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాంటి దర్శనము మన డిస్టిక్లో ఎక్కడ ఉండదు. ఇక్కడ ఈ స్వయంభు కాలభైరవ స్వామి గుడిలో మాత్రమే జరుగుతుంది అలాంటి దర్శనం. తర్వాత మరుసటి రోజు 13వ తేదీ శనివారము సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. స్వామివారు ధర్మవరంలో మొత్తం అంతా గ్రామోత్సవం జరుగుతుంది. అందులో గురువైల నాట్యం చాలా అద్భుతంగా జరుగుతుంది. తర్వాత చిన్నారులచే కోలాట ప్రదర్శన ఉంటుంది. ఇది కూడా కాకుండా మామూలుగా కాకుండా నార్మల్గా వారంలో కానీ నెలలో కానీ ఇది జయంతికి ఇవే కాకుండా ప్రతి అమావాస్యకి ఇక్కడ పుష్పాండ దీపం అనేది చాలా బాగా జరుగుతుంది. ఆ దీపోత్సవానికి కూడా ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ దీపోత్సవంలో పాల్గొంటున్నారు. వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి వారు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని వారి మాటల్లోనే తెలియజేస్తున్నారు స్వయంగా. తర్వాత పౌర్ణమికి మహాకాళేశ్వరునికి అభిషేకం చేయిస్తాం భక్తుల చేత. మళ్ళా ప్రతి నెలలో వచ్చే బహుళ అష్టమికి స్వామివారికి నారికేల దీపోత్సవము, స్వామివారి సేవ ఉంటుందన్నమాట. ప్రతి మంగళవారము ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ప్రతి శనివారము శనిదోష నివారణ పూజలు ఇక్కడ జరుగుతాయి.